హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేశారే అనుకోండి, పొరలు పొరలుగా చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ దమ్ బిర్యానీని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనకి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ని తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి. నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కేజీ రైస్ కి హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియాల పొడి వీటన్నింటిని కూడా యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి మీ దగ్గర స్పైసెస్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కొద్దిగా ఘాట్ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేయండి. పెరుగుని మరీ ఎక్కువగా యాడ్ చేసేసి బిర్యానీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది కాబట్టి పెరుగుని చూసి వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేయండి. ఇందులోనే అరచెక్క నిమ్మరసం ని అండ్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఆకులను అయితే యాడ్ చేసుకోండి. ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు మంచిగా పట్టేటట్లుగా బాగా కలిపి తీసుకోండి. చూడండి, ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే మనకి ఈ విధంగా మంచిగా కలిసిపోతుంది. దీనిపైన మూతను కవర్ చేసి చికెన్ ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసి తీసుకోవాలి. రైస్ ని కొలిచి తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తో రైస్ ని అయితే కొలిచి తీసుకుంటున్నాను. చూడండి, ఒకవైపు మనకి చికెన్ కూడా మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ ముక్కలకు మసాలా అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకుని మనం మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ ని మొత్తం అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూతనైతే కవర్ చేయండి. ఇంకోవైపు రైస్ ని ఉడికించుకోవడానికి గిన్నెలోకి వాటర్ ని యాడ్ చేసుకొని మీ దగ్గర స్పైసెస్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసి వాటర్ ని బాగా మరిగించండి. వాటర్ ని బాగా మరిగించిన తర్వాత రైస్ ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను రైస్ యాడ్ చేసి ఉడికించిన క్లిప్స్ అయితే కొన్ని మిస్ అయ్యాయి. చూడండి, ఈ విధంగా రైస్ ని అయితే 80% వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇంకోవైపు మనకి చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం 80% ఉడికించుకున్న రైస్ ని అయితే ఈ చికెన్ పైన అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే లేయర్స్ గా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రైస్ మొత్తాన్ని చికెన్ పైన యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని అండ్ కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసి అండ్ కొద్దిగా వాటర్ ని తీసుకొని ఈ విధంగా చుట్టూ వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అడగంటిపోకుండా ఉంటుంది. కుక్కర్ లోకి ఈ విధంగా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి పైనంగా మంచిగా గార్నిష్ చేసుకోవాలి. అయితే బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ లాగా రావాలంటే దీనిలోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పైనంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూతను కవర్ చేసి వంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 30 మినిట్స్ అలానే వదిలేస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా మనకి బిర్యానీ పొరలుగా ఎంత బాగా వచ్చిందో. కనుక ఇంట్లో వాళ్ళందరికీ బిర్యానీ చేసి పెట్టారే అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తారు. మీరు కూడా ఈ వీడియో చేసి మీ ఇంట్లో ఒకసారి బిర్యానీ ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముందు ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.